దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఒక అధికారి పదోన్నతి కోసం లంచం ఇవ్వాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. లంచం ఎరవేయబోతున్నట్టు దేవాదాయ కమిషనర్కి ఫిర్యాదు వేయడంతో కథ అడ్డం తిరిగింది. 3 నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. భద్రాచలం దేవస్థానంలో అదనపు ఈవోగా విధులు నిర్వహిస్తున్న భవానీ రామకృష్ణ ప్రమోషన్ కోసం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఫోన్ పే ద్వారా కొంత మొత్తాన్ని చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే ఆ ఉద్యోగి లంచాన్ని తిరస్కరించడమే కాకుండా తిరిగి డబ్బును వెనక్కు పంపించి వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సంబంధిత అధికారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కానీ అప్పటి దేవస్థానం ఈవో రమాదేవి విచారణను ముందుకు తీసుకెళ్లలేదు. దీనిపై స్థానిక ప్రజలు, నాయకుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. 3 నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడడం, విచారణలో నిర్లక్ష్యం చోటు చేసుకోవడం భక్తులు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇప్పుడు కొత్త ఈవో ఆధ్వర్యంలో విచారణ జరగనుండడంతో నిజానిజాలు వెలుగులోకి వస్తాయా, సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటారా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దృష్టికి రావడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి మరి ఆ విచారణలో తప్పని జరిగితే మరి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి ఏమైనా ఇన్సిడెంట్ ఉంటే కూడా వాటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి మరి మాకు ఇక్కడ కమిషన్ ఆఫీస్ వచ్చినట్టుగా కూడా పరిగణలోకి తీసుకొని ఇవన్నీ కూడా వారు తప్పని చేస్తే కనుక తప్పకుండా దాని మీద క్రమశిక్షణ తీసుకోవడం జరుగుతుంది. విచారణ చేసిన తర్వాత దానికి నోటీసులు ఇచ్చి